ప్రేమ గల తండ్రి, బిడ్డలు ప్రయాణమే వెళుతున్నారు. తోడై ఉండండి, వారి కార్యం జరిగించండి, మీ చిత్తమే జరిగించండి. మీ చిత్తం కాని దాని నుంచి తప్పించండి. వారి జీవితాల్లో మీ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చండి. యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు చాలా అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. దేవుడి కార్యాలు నా ఉద్దేశం మీరందరూ చూడాలి. మీరందరూ దేవుడి కార్యాలు చూడాలి. నా ఉద్దేశం మీరు ఇంకా చూడలేదని, దేవుడి కార్యాలు చూడలేదని అనుకుంటున్నాను. దేవుడి కార్యాలు ఎలాగ ఉంటాయంటే, శద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండం నుంచి తప్పించడం, దానియేలుని సింహాల బోన్ నుంచి తప్పించడం, రూతును తీసుకెళ్ళి జమీందారుతో వివాహం చేయటం, యోసేపుని తీసుకెళ్ళి దేశానికి యువరాజును చేయటం, ఎక్కడో మూలన్న కన్నెపిల్లకు మరియకు దేవుణ్ణి బిడ్డగా బహుకరించడం, ఎన్నో అద్భుతాల కార్యాలు దేవుడు చేశాడు. మన జీవితంలో దేవుని అద్భుతాలు చూడాలి అనుకుంటే, అద్భుతాలు అంటే పరలోక సంబంధమైన కార్యాలు మన జీవితంలో చూడాలి అనుకుంటే, రూతులాగా, బోయేజులాగా, మరియలాగా, దానియేలులాగా, పౌలులాగా, మోషేలాగా, శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఉండి తీరాలి. అలా ఉండకుండా మనం దేవుడి కార్యాలను ఊహించుకోవటం భ్రమ, చాలా భ్రమ. మీరు భ్రమలో బతకండి, వాస్తవంలోకి రండి, ఊహల్లో బతకండి. అవి చాలా ప్రమాదకరం. మీరు ఊహల్లో జీవించవద్దు. మాకు చాలామంది మోటార్ సైకిళ్ళు నడిచేళ్ళేవారు కారుకి అడ్డం వస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? రోడ్డు మీద ఆలోచించుకుంటూ వెళుతున్నారు. మేము దేవుడి బిడ్డలం కనుక తప్పించుకుని వస్తున్నాం. దేవుడి బిడ్డలు కాని వాళ్ళు వాళ్ళని గుద్దేస్తారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, చచ్చిపోతారు. ఊహల్లో బతికితే బ్రతుకు చివరికి ముగింపు దారుణంగా ఉంటుంది. వాస్తవంలోకి రావాలి. వాస్తవం ఏదనగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనందరం ఏదో ఒక రోజున చనిపోతాం అనేది వాస్తవం. మనలో కొంతమంది తొందరగా చనిపోవచ్చు, ఆలస్యంగా చనిపోవచ్చు, కానీ అందరం చనిపోతాం అనేది వాస్తవం. నువ్వు కూడా మందిరాలు మానేయటం, ప్రార్థనలు మానేయటం చేయకూడదు. అలాగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. నేను అప్పుడే చనిపోను అని అనుకోవద్దు. చాలామంది చిన్న వయసులో కూడా చనిపోతారు. 2 సంవత్సరాలు చంటిపెట్టి కూడా నిన్న చనిపోయింది. కాబట్టి వాస్తవంలో బతికితే మనం ఏ రోజున మరణిస్తామో తెలియదు. మరణం వచ్చును, అందరికీ వచ్చును. మరి ఎందుకు మరణం గురించి తెలుసుకోవాలి మనం? మరణం తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళినప్పుడు దేవుడు ఆత్మని నిలబడు అంటాడు, నిలబడుతుంది. చరిత్ర అంతా చెప్తాడు. నువ్వు శరీరంలో ఉండగా చేసిన తప్పుడు పనులు, మోసాలు, తాగుళ్ళు, జోదాలు, వడ్డీలు, మనుషుల్ని హింసించిన పనులు, ద్వేషించి, కోడల్ని హింసించి, అత్తగారిని హింసించి, ముసలి తల్లిదండ్రులను హింసించి, అన్నదమ్ములను హింసించి, ఇంకొకరి భర్తను ఆశించి, ఇంకొకరి భార్యను ఆశించి, వ్యభిచారాలు చేసి, డబ్బు కోసం అబద్ధాలాడి, ఆ పెట్టుల్లో నుంచి డబ్బులు దొంగతనం చేసి, ఇలాంటి నీచమైన కార్యాలన్నీ చేసిన నీ శరీరంలో చేసిన ఈ కార్యాలను బట్టి ఇలా అంటాడు, పాతాళలోకపు దూతలు అక్కడ ఉంటారు, ఈయన్ని తీసుకెళ్ళండి పాతాళానికి. ఇంకొక ఆయన వచ్చాడు, నిలబడ్డాడు. నువ్వు చక్కగా జీవించావు, నా మాట ప్రకారం జీవించావు, నేను చెప్పినట్టు జీవించావు, నా వాక్యం విన్నావు, నా రక్షణ పొందావు,
పరిశుద్ధంగా జీవించావు కనుక ఇలా అన్నాడు, దేవదూతలు వచ్చారు, పరలోకాన్ని తీసుకెళ్ళమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము శరీరంతో చేసే పనులన్నీ ఈరోజు బాగానే ఉంటాయి. మనకి అబద్ధాలు బాగానే ఉంటాయి. ఎదుటి వాళ్ళని హింసించి డబ్బులు లాక్కోవటం బాగానే ఉంటుంది. ఎదుటి వాళ్ళని హింసించి తాగటం తిరగటం బాగానే ఉంటుంది. అలాగే ఎదుటివారితో చేసే కార్యకలాపాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది, మనము శరీరముతో చేసిన ప్రతిదీ లెక్క అప్పగించాలి. హల్లెలూయా. ఎవరికి? దేవుడికి లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించాలి. నా ఇష్టం నీ ఇష్టం కుదరదు ఇక్కడ. నా ఇష్టం నీ ఇష్టం అనుకుంటే మందిరానికి రావద్దు, బైబిల్ పట్టుకోవద్దు, యేసు ప్రభు పేరు ఎత్తొద్దు. నీ ఇష్టం నా ఇష్టం జరుపుకోవాలనుకుంటే బయట ఇప్పుడు వాళ్ళందరూ జరుపుకుంటున్నారు. వచ్చేదారిలో కొంతమంది చెట్టుకు పూజ చేస్తున్నారు, కొంతమంది ఏదో ఏదో పెట్టి మధ్యలో ఏదో పెట్టి పూజ చేస్తున్నారు. చాలా మందిని చూపిస్తూ ఉంటాడు దేవుడు నాకు. వాళ్ళకి దేవుడు తెలియదు. మరి దేవుడు తెలిసిన వారు ఏం చేస్తున్నారు? దేవుడు తెలిసిన వారు, జ్ఞానం ఉన్నవారు పాపం చేయకూడదు. మీరు చేసే ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకు లెక్క అప్పచెప్పాలి? మన కొరకు క్రీస్తు చనిపోయాడు కనుక, మనం రక్షణ పొందాం కనుక. ఒకవేళ మనం రక్షణ పొందకపోతే ఆ లెక్క వేరు. రక్షణ పొందిన వారి లెక్క వేరు. రక్షణ పొందిన వారిని చాలామందిని 25 సంవత్సరాలు చూశాను. 90% పాపం నుంచి బయటికి రాలేదు. అన్ని అబద్ధాలే, చాలా అబద్ధాలు. ఎక్కువ అబద్ధాలు పాస్టర్లు ఆడుతున్నారు, తక్కువ అబద్ధాలు విశ్వాసులు ఆడుతున్నారు. నాకు సేవకులు చాలామంది అబద్ధాల వాళ్ళు కనిపించారు. ఒక ఆయన పెళ్లి చూపులు తీసుకెళ్ళండి నన్ను, పాస్టర్ గారు. వాళ్ళ వయసు ఎంత మీదని అడిగారు. 28 అన్నాడు. 28 అన్నాడు. ఏం చదువుకున్నారు మీరు అన్నారు. బిఎస్సి అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత నేను అన్నాను, అదేంటి అలా చెప్పారేంటి అన్నా. ఏమంటే అలా చెప్పుకోకపోతే ఎలా కుదురుతుందండి, పెళ్ళిళ్ళు అవుతాయి అన్నాడు. అది నువ్వు పాస్టరు కదా, నీ వయసు 35 కదా, నువ్వు బిఎస్సి పాస్ అవ్వలేదు కదా. చూసారండి, ఎంత దారుణం అండి, ఎంత మోసం అండి. సేవకుడు ఇక్కడ నిలబడిన వాడే దారుణంగా ఉంటే మీకేం చెప్తాడు? ఇంకా మీకు ఎలా చెప్తాడు? కాబట్టి మనము ఒక కొత్త జీవితం క్రీస్తులో, ఈరోజు వాక్యం అదే 2 కొరింథీ 5:15 చాలా శ్రద్ధగా త్వరగా మిమ్మల్ని విడిచిపెడతాను. ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినడం, దాని ప్రకారం జీవించటం. మనం వాగ్దానం చేసాం దేవుడికి, ఎలా వింటున్నామో దాని ప్రకారం జీవించడం. దయచేసి అలా జీవించలేని వారు నెమ్మదిగా ఆగిపోండి. జీవించగలిగిన వారే రండి ఇక్కడకు. అది చాలా ముఖ్యం. 2 కొరింథీ 5:15. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ గ్రంథాలు తీసి వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవండి, వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడండి. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరికైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము.
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఉదాహరణకి సేవకుల దగ్గరికి మీరు వచ్చి, నా భర్త సరిగ్గా లేడండి, నేను అప్పులో ఉన్నానండి, మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయండి, రకరకాల సమస్యలు మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటాకు వస్తారు. పౌలు అదే చెప్తున్నాడు, మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీ గురించి ప్రార్థన చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, కార్యం చేసే శక్తి సేవకుడిది కాదు, కార్యం జరిగించేవాడు యేసుక్రీస్తు. నేను ఉదాహరణకి ఎస్తేరు, ఈ అమ్మాయి ఏదో వచ్చింది నా దగ్గరికి, ప్రార్థన చేయించుకుంది. ఎస్తేర్ని మళ్ళీ దేవుడు చూసి కార్యం చేస్తాడు. ఎస్తేర్ని దేవుడు చూసి కార్యం చేస్తాడు, కానీ ఇశ్రాయేలు ప్రార్థన బట్టి ఎస్తేరు కార్యం చేయడు. ఇది పౌలు చెప్తున్నాడు. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము, దేవుడికి కోపం తెప్పించే పని మీరు చేసినప్పుడు మీ కార్యము ఏది జరగదు అని బతిమాలుతున్నాము. హల్లెలూయా. పాస్టర్ గారు ఏం చేయాలి? బతిమాలాలి మిమ్మల్ని. చిన్నపిల్లల్ని బతిమాలతో మనం జాగ్రత్త అని. ఎందుకంటే మీరు సంఘాన్ని నమ్మి, నన్ను నమ్మి, దేవుణ్ణి నమ్మి ఆలయానికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, కష్టపడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటాం. మీరు ఆలయానికి వచ్చినప్పుడు మీ మేలు చూడవలసిన నేను మిమ్మల్ని బతిమాలాలి. ఏమని బతిమాలాలి? యేసుకి వ్యతిరేకమైన కార్యం చేయకండి అని బతిమాలాలి. మీరు యేసుకి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు నా ప్రార్థన వ్యర్థమైపోతుంది, మీ విశ్వాసం వ్యర్థమైపోతుంది, దేవుడు మీ కార్యం చేయడు. ఒకవేళ మీరు యేసుకి అనుకూలంగా కనుక, దేవుడు చెప్పినట్టు కనుక మీరు జీవిస్తే కనుక మీ కార్యాలన్నీ స్వయంగా దేవుడు దగ్గరుండి చేస్తాడు. ఈరోజు మీరు చూస్తుండగా ఇంజనీర్ గారు వచ్చారు, వారు ఏదో పని మీద పెడుతున్నారు, పొద్దున్నే ఫోన్ చేశారు, మీరు మందిరానికి వచ్చి వెళ్ళండి అన్నాను. మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళుతున్నారు. వారు మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రం. దేవుడు అంటే గౌరవం, దైవజనుడు అంటే గౌరవం, చాలా ముఖ్యం ఇది. కాబట్టి మేము మిమ్మల్ని ఏమని బతిమాలుతున్నామో తెలుసా? ఒక్కటే, దేవుడికి కోపం తెప్పించకండి. హల్లెలూయా. ఒక పిల్లవాడి నాడు అమ్మ అంటది, ఒరే నాన్నకు కోపం తెప్పించకరా. తల్లి పిల్లవాడితో చెప్తుంది, ఒరే నాన్నకు కోపం తెప్పించకరా, కొడతాడు, తోలు తీస్తాడు, నాన్నకు కోపం తెప్పించకరా అని చెప్తుంది తల్లి. అలాగే మేము దేవుడికి కోపం తెప్పించకండి అని చెప్తున్నాం మీకు. దేవుడికి కోపం తెప్పించి దేవుడి దగ్గర కార్యం ఎలా జరుగుతుందా చెప్పండి? నాన్న కోపం తెప్పిస్తేనే అబ్బాయి కార్యం చేయడే, మరి దేవుడికి కోపం తెప్పిస్తే దేవుడు ఎలాగ మన కార్యం చేయగలడు? కాబట్టి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా వినండి. జీవించువారు తమ కొరకు జీవించకూడదు. వింటున్నారా? జీవించేవారు తమ కొరకు అంటే స్వార్థం ఉండకూడదు. నేను, నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బు నాది, నేను, నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం జీవిస్తాను. ఆదివారం వచ్చి ఇక్కడ 2 తప్పట్లు కొడతాను, 3 రూపాయలు దాంట్లో వేసిపోతాను. కుదరదు. జీవించువారు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన వాని కొరకు జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి కోసం జీవించాలి? క్రీస్తు యేసు కొరకు. క్రీస్తు యేసు కొరకు జీవించడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసుకు అవమానకరమైన పనులు చేయకుండా జీవించాలి. హల్లెలూయా. క్రీస్తు యేసుకి వ్యతిరేకమైన పనులు చేసి మీరు జీవించిన దేవుడి దృష్టిలో మీరు చచ్చిన వారి కింద లెక్క, జీవించే వారి కింద మీరు ఆయన లెక్కలోకి రారు. జీవించుచున్నావు అన్న పేరు నీకున్నది, కానీ నీవు మృతుడవే.
ఉదాహరణకి ఇక్కడ యవ్వనస్తులు ఉన్నారు. ఈ యవ్వనస్తులు ఎవరితోటైనా ప్రేమ కలాపాలు జరుపుతున్నారు అనుకోండి, వీళ్ళు ప్రార్థన దేవుడు వినడు. వివాహం జరిగిన వారు తప్పుడు పనులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. మీరు డబ్బుల కోసం ఎవరినైనా హింసిస్తున్నారు అనుకోండి, మీ ప్రార్థన దేవుడు వినడు. మీరు మంచివారుగాను, సహృదయులుగాను, పరిశుద్ధులుగాను మీరు జీవించాలి. మీరు మంచి సాక్ష్యాన్ని పొంది ఉండాలి. ఎందుకంటే అంతరంగములను ఎరిగిన దేవుడు, మన లోపల ఆలోచన దేవుడికి తెలుసు. ఇక్కడ మనం బిగపట్టుకుని కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. బయటికి వెళ్ళిపోయి మన ఇష్ట ప్రకారం ప్రవర్తిద్దాం అనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. అంతరంగములో మార్పు రావాలి. హల్లెలూయా. మార్పు ఎక్కడ రావాలి? అంతరంగంలో. ఏమని మార్పు రావాలి? నా ప్రభువుకి ఇష్టం లేని కార్యం నేను చెయ్యను. నాకు ఎంత ఇష్టమైనా సరే, నాకు ప్రాణమైనా సరే. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడికి తెలుసు, నీకు ప్రాణము వంటి నీ కుమారుని బలి అన్నాడు. అబ్రహాంకి వాళ్ళ అబ్బాయి అంటే ఎంత ఇష్టం? ప్రాణం. నీకు ప్రాణము వంటి నీ కుమారుని బలి అంటే, అయ్య బాబు నేను ఏమన్నాడా? ఇచ్చాడా? కత్తి ఇస్తాడు. గట్టిగా దేవుని వస్తాం. అది దేవుడికి ఇష్టం. మీకు అర్థం అవుతుందా? దేవుడికి ఇష్టమైంది ఏంటంటే, నీకు ఇష్టమైంది ఆయనకి అంటే వదిలేయమంటే వదిలేయాలి నువ్వు. కానీ దేవుడు ఆ పిల్లవాడిని ఏమి చేయొద్దు అన్నాడు. నీ పిల్లవాడి బదులు నా పిల్లవాడిని ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పరీక్షలను పాస్ అవుతున్నావా? ఆ డబ్బు పిచ్చిలో పడి కొట్టుకుని చస్తున్నావు, పోనీ ఏం పట్టుకెళ్తావు? చచ్చిపోతావు కదా. నువ్వు ఎంత సంపాదించిన ఇక్కడ వదిలిపోతావు కదా. బైబిల్ ప్రకారం ఐశ్వర్యవంతులు అంటే ఎవరో తెలుసా? అన్న వస్త్రములు గలవారమై దేవుని కృప కలిగిన వారు ఐశ్వర్యవంతులు. హల్లెలూయా. అప్పు లేని అన్నం, అప్పు లేని కుటుంబం, అప్పు లేని జీవితం కదా. అన్న వస్త్రములు గలవారమై. మనకెందుకండి? ఒకరోజు నేను ఏదో వస్తువు కొనటానికి వెళ్ళాను. తణుకులో ఒక షాప్. ఇది ఎంతండి అన్నాను. 18,000 అండి అన్నాడు. ఇది ఎంత అన్నాను. 12,000 అన్నాడు. 12,000 ఇవ్వండి అన్నాను. ఆయన నాకు బాగా పరిచయం. ఏంటి మూర్తి గారు, 18,000 పట్టుకెళ్ళండి, 6,000 తర్వాత పంపండి. మీరు తర్వాత పంపండి, ఎప్పుడైనా పంపండి, మీరు పట్టుకెళ్ళిపోండి ఫస్ట్ అన్నాడు. నేను ఏదో ఆలోచిస్తున్నాను అనుకున్నాడు. ఓ పావుగంట తర్వాత, రేయ్ 18,000 ప్యాక్ చేయరు అన్నాడు. నిన్ను అడిగానా? 12,000 ప్యాక్ చేయి అన్నాను. హల్లెలూయా. అమ్మో, ఈయన కోపంగా ఉన్నాడు. 12,000 చేయరా? ఎందుకు 6,000? మన దగ్గర లేవు కదా. నేను 6,000 ఇవ్వలేనా? ఇవ్వగలను, కానీ నాకు వద్దు. బైబిల్ ఏం చెప్తుంది? హెచ్చు వాటిపైన మనస్సు ఉంచొద్దు. దేని మీద? తగ్గు వాటిపైన. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేని మీద ఉండాలి మనసు? ఈరోజు అప్పులు చేసిన వాళ్ళు అందరూ ఎవరు? తగ్గు వాటిపైన ఉన్నవాళ్ళ, హెచ్చు వాటిపైన ఉన్నవాళ్ళ? అంతేనా? కాదనగలరా మీరు? ఎవరైనా అప్పులు చేసిన వాళ్ళు లేచి నిలబడి నేను అంతకు అప్పు చేయలేదని చెప్పండి చూద్దాం. చెప్పగలరా? దురదగొండ ఆకు అంటే దూరంగా ఉండాలి. అది రాసుకుంటే ఏమవుతుంది? దురద వస్తుంది. కావాలని రాసుకున్నారు చాలామంది. రాసుకున్నారా? బైబిల్ ఏం చెప్తుంది? మీకు కలిగి ఉన్న దానితో తృప్తి కలిగి ఉండండి. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితం. దేవుడు చెప్పినట్టు జీవించాలి మనము. కాబట్టి
ఇక్కడ మన జీవించే జీవితము క్రీస్తు యేసు కొరకు. క్రీస్తు యేసు అప్పు చేయలేదు, 12 మంది అపోస్తలు అప్పు చేయలేదు, దానియేలు గారు అప్పు చేయలేదు, దావీదు గారు అప్పు చేయలేదు, యోసేపు గారు కూడా అప్పు చేయలేదు. వింటున్నారా? పేర్లు పెట్టుకున్నారు. యాకోబు కూడా అప్పు చేయలేదు, అప్పు ఇవ్వలేదు. ఎస్తేరు అప్పు చేయలేదు, చేసిందా? రూతు అప్పు చేయలేదు కదా, మీరు పేర్లు పెట్టుకున్నారు కదా. కాలేబు అప్పు చేయలేదు, యెహోషువ అసలు అప్పు చేయలేదు. పేర్లు పెట్టుకున్నారు. పేరుకు తగ్గ జీవితం ఉండద్దు. మన ఎవరో సువార్త పెట్టించుకున్నారు శుక్రవారం, ఆయన పేరు యేసు. ఆయన ఆరాధనలో ఉన్నాడు, ఇప్పుడు ఉండడు. అది యేసు అంటే అర్థం. యేసు అంటే మేము ఆరాధనకు రాము, అది అర్థం. ఎందుకు వచ్చిన భక్తి, ఇంతగా పేర్లు వింటున్నారా? పేర్లు పెట్టుకుంటే సరిపోద్దా? అలాంటి జీవితం ఉంటుందా? కాబట్టి బైబుల్ చెప్తుంది, మన కొరకు జీవించొద్దు, ఆయన కొరకు జీవిద్దాం. ఆయన కొరకు జీవిద్దాం అనే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయనలాగా జీవిద్దాం. హల్లెలూయా! ఆయనలాగా జీవిద్దాం. సమాధి కార్యక్రమంలో అందరూ కన్నీరు కారుస్తూ ప్రేమగా మాట్లాడాలి, సణుక్కోకూడదు. అమ్మయ్య సచ్చాడు, గొడవ వదిలింది, సచ్చింది, గొడవ వదిలింది అనుకోకూడదు. తట్టుకోలేనంత కన్నీరు రావాలి మనకి ఆ సమాధికి వెళ్ళినప్పుడు. దేవుని స్తోత్రం. అది మరణం తర్వాత సాక్ష్యం ఉండాలి మనకి. ఈరోజు పౌలు గారు లేరు, పేతురు గారు లేరు, మోషే గారు లేరు. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం వాళ్ళ గురించి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మంచి సాక్ష్యం. తణుకులో ఒక సహోదరి ఇంటికి వెళ్ళాను. ఆవిడ కంటికి పంటికి ఏకతారగా ఏడుస్తుంది. ఏమ్మా అలాగే ఏడుతున్నావు అన్నాను. మా ఆయన గారు గుర్తొచ్చారంట ఉంది. నేను అనుకున్నాను 6 నెలల్లో సంవత్సరం అయింది కావాలనుకున్నాను. వాళ్ళ అమ్మాయిని అడిగాను, అమ్మ నాన్నగారు పోయి అంత 18 ఏళ్ళు. 18 ఏళ్ళ నుంచి ఎడుతుందా? ఎప్పుడు ఎడుతుందంట అమ్మ. మా నాన్నగారు అంత మంచి ఆయనండి అంటుంది. గట్టిగా దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పండి. అలా ఉండాలి బ్రతుకు. వదిలిపోయాడురా బాబు అనుకునేటట్టు ఉండకూడదు. క్రీస్తు యేసు కొరకు జీవించడం అంటే మీరు ఇంకా క్రీస్తు యేసు కొరకు జీవించాలి. అంతేకాదు, మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. ఆయన ఎందుకు మృతి పొందాడంటే మనలను జీవింపచేయుటకు ఆయన మృతి పొందెను. హల్లెలూయా. ఆయన ఎందుకు చనిపోయాడు? మనం బ్రతకాలని. ఆయన ఎందుకు చనిపోయాడు? మనం బ్రతకాలని. చెప్పండి, ఎలా బ్రతకాలని? ఆయనలాగా బ్రతకాలని. హల్లెలూయా. మీరందరూ యేసులాగా బ్రతికితే వచ్చే సంవత్సరం మన మందిరం ఇంతకు 2 ఇంతలు కట్టాల్సి వస్తుంది. మీలో ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చేస్తారు. అప్పుడు 500-600 మంది 600 మంది ఉంటే పెద్ద మందిరం కట్టుకోవాలి. మనం యేసులాగా బ్రతికితే మన చుట్టూ ఉన్నవారు మన కూడా యేసయ్య దగ్గరికి వచ్చేస్తారు. హల్లెలూయా. ఓయ్ ఏంటని ఎదరా? యేసులాగా బ్రతకాలి. పాటలు పాడటం కాదు, వాక్యం చెప్పడం కాదు. మనలను బట్టి అనేక మంది యేసు ప్రభు దగ్గరికి రావాలి. కేజీఎఫ్ కోర్టులో ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ కలిశారు. దాంట్లో లాయర్లు ఉన్నారు. గవర్నమెంట్ లాయర్ ఉన్నాడు. గవర్నమెంట్ లాయర్ వచ్చాడు. మూర్తి గారు, సకల కళావల్లభన్ అన్నాడు తమిళంలో. సార్వభౌముడు అంటున్నాడు, నన్ను ఏడకోవడం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, அவர் யார் தெரியுமா, அவர் இப்போ పాస్టర్. అయ్య బాబోయ్ అంటున్నాడు. కాబట్టి మనము
క్రీస్తులాగా జీవించినప్పుడు మన గురించి మాట్లాడే వాళ్ళు కూడా భయపడతారు. హల్లెలూయా. మనం క్రీస్తులాగా జీవించినప్పుడు మన గురించి మాట్లాడటానికి భయపడతారు. అందరు అమ్మాయిలు లాంటిది కాదు ఈ అమ్మాయి, అందరు అబ్బాయిలు లాంటివాడు కాదు ఈ అబ్బాయి, అందరు పాస్టర్ గారు లాంటివాడు కాదు ఈ పాస్టర్ గారు, అందరు విశ్వాసులు లాంటివాడు కాదు యేసు సేవా కేంద్ర విశ్వాసులు అనే పేరు తెచ్చుకోండి. మీరు పేరు తెచ్చుకోండి. కాబట్టి జీవించు వారిక మీదట వారి కొరకు కాదు, కావున శరీర రీతిగా ఎరగము, క్రీస్తును కూడా శరీర రీతిగా ఎరగము. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులందరూ ఆత్మ సంబంధులుగా జీవించాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధులు అంటే ఏంటి? దానికి వివరంగా చెప్తాను. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీరం పాపం చేయమంటది, ఆత్మ పాపం వద్దంటుంది. శరీరం తినమంటది, ఆత్మ వద్దంటది. శరీరం తాగమంటది, ఆత్మ వద్దంటది. శరీరం పాపం చేయంటది, ఆత్మ వద్దంటది. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులగుదురు. హల్లెలూయా. ఆత్మ అస్తమానం హెచ్చరిస్తుంది మనల్ని. ఇప్పుడు చెప్పండి, ఆత్మ జీవింప చేస్తుందా మనల్ని? శరీరం జీవింప చేస్తుందా? గట్టిగా చెప్పాలి. ఆత్మ వల్ల జీవిస్తున్నామా, శరీరం వల్ల జీవిస్తున్నామా? ఏది ముఖ్యం మనకి? ఆత్మ ముఖ్యమైనప్పుడు శరీర కార్యాలు ఎందుకు మనకి? అంచేత పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుని కూడా నేను శరీర సంబంధిగా ఎరగను, ఆత్మ సంబంధమే. ఇప్పుడు మన మధ్యలో ప్రేమ ఆత్మ సంబంధమైంది అనుకోండి, ఎప్పుడు విడిపోం మనం. హల్లెలూయా. శరీర సంబంధం అయింది అనుకోండి, కొట్టు చేస్తాం, తన్నుకు చేస్తాం. ఒకసారి ఒక పెళ్లి చేస్తూ ఒక పాస్టర్ గారు అన్నారు, వీళ్ళిద్దరు హృదయాలు కలవకుండా చెంగులు ముడేసినా ప్రయోజనం లేదు అన్నాడు. కరెక్ట్గా 3 నెలలకు విడిపోయారు వాళ్ళు. అర్థమైందా? భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, సంఘం కానీ, దేవుడితో కానీ ఆత్మతో కనెక్షన్ ఏర్పడితే ఎప్పుడూ విడిపోరు. హల్లెలూయా. ఆ 18 ఏళ్ళు భర్త చనిపోయినా ఏడుతుంది. వాళ్ళు ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు? ఆత్మ సంబంధులు. వాళ్ళ హృదయాలు కలిసిపోయి ఏడుస్తున్నారు. అందుకే పౌలు అన్నాడు, నన్ను యేసు ప్రభువు నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. హల్లెలూయా. యేసు ప్రభువు నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. ఎవరు వేరు చేయలేరు. వాళ్ళు ఇంకో మాట చెప్పగలుగుతారు, యేసు ప్రభువులో ఉన్నవాళ్ళు, మా భార్యాభర్తలను ఎవరు వేరు చేయలేరు, మా పిల్లల్ని మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు, మా కుటుంబాన్ని ఎవరు పాడు చేయలేరు, మా జీవితాలు ఎవరు పాడు చేయలేరు, మమ్మల్ని ఎవరు తాకలేరు అని చెప్తారు. హల్లెలూయా. అది పరిశుద్ధ జీవితం. అలాంటి జీవితాన్ని మనం అనుభవించాలి. పర్లేదురా అన్నారనుకో, లోకు అయిపోయావు నువ్వు. అప్పుడు అన్ని అబద్ధాలు అతనే, ఆవిడ అన్ని అబద్ధాలే, ఒట్టిదే, పైకి నటిస్తుంది, పైకి నటిస్తాడంతే, అన్నీ వస్తుందే. అది క్రీస్తు జీవితం కాదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు 2 సేవకులు, 2 సంఘాలు ప్రపంచంలో. ఒకటి, దేవునితో సమాధానపడి దేవుని కొరకు జీవించే సేవకుడు సంఘము. సాతానుతో సమాధానపడి సాతాను కొరకు జీవించే పాస్టరు సంఘం. దేవుని స్తోత్రం. ఈరోజు సాతాను సంఘాలు 10,000కి 9,999 ఉంటే ఒక్క సంఘమే దేవుడి సంఘం ఉంది. సాతానుకు సంబంధించిన సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. సాతానుకు సంబంధించిన సంఘం ఎంతసేపు శరీరం గురించే మాట్లాడతారు. కడుపు నొప్పి తగ్గిపోద్ది, తలనొప్పి తగ్గిపోద్ది, పెళ్ళి అయిపోద్ది, పిల్లలు పుట్టేస్తారు, అప్పులు తీరిపోతాయి, ఆస్తి వచ్చేస్తుంది, బిల్డింగ్ వచ్చేస్తుంది. ఒకరోజు భీమవరం దినకరణ గారు మీటింగ్కి తీసుకెళ్ళారు ఈ రత్నం గారు, మమ్మల్ని అందరినీ పనిగొట్టుకుని.
తీసుకెళ్ళాక ఆ దినకరన్ గారు పెద్ద ఆయన కాదు, రెండో ఆయన వచ్చాడు. మీటింగ్లో ఒక పావుగంట వాక్యం చెప్పారు, తర్వాత మొదలు పెట్టారు. ఒక 15 మంది 20 మంది వరుసగా నుంచున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక అమ్మాయి వచ్చింది, నేను అనుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిందండి, ఇదిగో మొదటి జీతం. నేను అనుకున్నాక అపార్ట్మెంట్ కొనుక్కున్నానండి, ఇదిగో 50,000, ఇదిగో ₹1,00,000, ఇదిగో 30,000, ఇదిగో 60,000. వీళ్ళు అనుకున్నవన్నీ అయిపోయినాయంట, అని చేత కానుకలు ఇస్తున్నారు. వీళ్ళు అనుకున్నవన్నీ అయిపోయినాయంట, కానుకలు ఇస్తున్నారు. అప్పుడు చేపల రాము అని ఒక అతను ఉన్నాడు అక్కడ. అతను మైకులో చెప్తున్నాడు, చూశారా, అనుకున్నవన్నీ అయిపోయి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుని కానుకలు ఇస్తున్నారు. మీలో ఎవరైనా ఉంటే తొందరగా వచ్చి లైన్లో నుంచోండి. అదొక ప్రార్థన, అదొక సువార్త, అదొక సభ. అది సాతానుకు సంబంధించిన సభ. ఎందుకంటే మీరు అదే సందర్భంలో పేపర్లో రాస్తున్నాడు, టీవీల్లో చూపిస్తున్నారు, 10 కోట్లు వచ్చింది నాకు, ₹1,00,00,000 హుండీలో వేసాడు ఒకతను. ఎక్కడ? పైగుళ్ళో. ఆడికి ఎంత తేడా ఉంది. బుద్ధిహీనులేని వాళ్ళం, బుద్ధి ఉన్నవాళ్ళ, బుద్ధి లేని వాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, 50,000 ఇస్తున్నాడు, అక్కడికి వెళ్ళి ₹1,00,00,000 ఇస్తున్నాడు ఒక అతను. దానికి దీనికి తేడా ఏంటి? నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది ఉద్యోగం కోసమా, పెళ్లి కోసమా, పిల్లల కోసమా, కడుపు నొప్పి కోసమా, ఈపు నొప్పి కోసమా, బిల్డింగ్ పైన అంతస్తు వేయటం కోసమా? కాదు. యేసు క్రీస్తులాగా జీవించి పరలోకం వెళ్ళటానికి రావాలి నువ్వు ఇక్కడికి. హల్లెలూయా. ఆత్మను కాపాడుకోవటానికి రావాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ శరీర సంబంధమా, ఆత్మ సంబంధమా? దినకరన్ అవనే, ఇంకొకటి అవనే, ఎవరైతే మనకేంటి? స్టీఫెన్ పాల్ అవనే, సతీష్ కుమార్ అవనే, ఇంకొకటి అవనే, ఎవరైతే మనకేంటి? వీళ్ళు శరీరాల గురించి, డబ్బుల గురించి, ఆస్తుల గురించి, ఐశ్వర్యాల గురించి ఇక్కడ కూర్చోబెట్టి సాక్ష్యాలు చెప్తుంటే వీళ్ళు సేవకులా? ఒక ప్రశ్న మిమ్మల్ని అందరిని అడుగుతాను. బైబిల్లో యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు, ఒకడు చనిపోయాడు. పౌలు గారు 12 మంది. మోషేని అడుగుతాం, ఆ 12 మందిలో ఐశ్వర్యవంతులు ఎవరు? లేచి నిలబడి చెప్పు మోషే. ఆ 12 మందిలో కొన్ని కోట్లు సంపాదించిన వారు ఎవరున్నారు? ఒకరున్నారా? గట్టిగా చెప్పు, గట్టిగా. అది సేవ. దేవుని స్తోత్రం. ఒక్కరూ లేరు మహానుభావులు. అందరూ 2 చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెడదాం. మహాసేవకులు, మహాసేవకులు. ₹1 లేదు వాళ్ళకి. పేతురు గారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా, పన్ను కట్టమంటున్నారు, నీ దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదా. చేపలు పట్టివ్వండి, పడతాం మానిపించేశారు, నా దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు? యేసు ప్రభు, పేతురు, నా దగ్గరే లేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దగ్గర డబ్బులు లేవు, పేతురు గారి దగ్గర డబ్బులు లేవు. నువ్వు వెళ్ళి ఒక చేపను పట్టుకో, ఆ చేప నోట్లో మన ఇద్దరికీ సంబంధించిన పన్ను ఉంటుంది, కట్టేయి. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం. అది యేసు ప్రభు పద్ధతే. మీకు అర్థం అవ్వలేదా? యేసు ప్రభు కోసం జీవించేటప్పుడు మనకు కావలసినవన్నీ ఆయనే సమకూరుస్తాడు. హల్లెలూయా. అప్పులు చేసుకుని దరిద్రంలో పడేయడు. 40 సంవత్సరాలు ఎప్పుడు అప్పే. నాకు నెలకి బోళ్ళంత జీతం, కోట్లు. 20 సంవత్సరాల్లో ₹1 నేను అప్పు చేయలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభులోకి వచ్చాక నా ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. మీ ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. అంటే మీరు శరీర సంబంధులుగా జీవిస్తున్నారు కానీ ఆత్మ సంబంధులుగా జీవించలేదు.
అప్పులు అయిపోయిన వాళ్ళందరూ మందిరాలు అమ్మట పరిగెడితే మీ అప్పులు తీరిపోతాయి అనుకుంటున్నారా? ఎన్ని మందిరాలకు వెళ్తారు మీ అప్పు తీరడానికి? ఎన్ని మందిరాలు కడతారు పిల్లలు పుడటానికి? ఎన్ని మందిరాలకు వెళ్తారు భార్యాభర్తలు సమాధానం రావటానికి? ఎన్ని మందిరాలు తిరుగుతారు మీరు? ఏ మందిరానికి వెళ్ళక్కలేదు. మీరు దేవునికి మందిరం అయిన వెంటనే మీ కార్యం పూర్తయిపోయిందంతే. హల్లెలూయా! అర్థమైందా? పనికి మాలిన బోధల దగ్గరికి ఎంతకాలం తిరుగుతారు? 40 రోజుల ఉపాసం ఏంటి? 40 రోజులు ఉపాసన చేస్తే నీ కార్యం జరుగుతుందా? ఎవడు చెప్పాడు? 7 వారాలు నూనె పుట్టినట్టు తిరిగితే నీ కార్యం జరుగుతుందా? ఎవడు చెప్పాడు? దొంగ బోధలు, అబద్ధ బోధలు, మోసకరమైన బోధలు. హృదయం నిండా కల్తీ, లోపలంతా డబ్బు, లోపలంతా గొప్పు, కంపు కంపు. హృదయం అంతా డ్రైనేజీ. ఇక్కడికి వచ్చి పాటల, ఇక్కడికి వచ్చి స్తోత్రాల. రోజు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాను నేను. చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా కష్టాలు, చెప్పుకోలేనంత కష్టాలు. ఫోన్ చేశాను. అప్పుడు దుబాయ్ తీసుకెళ్తున్నారు, ఆయన కూడా వెళ్ళాను. ఈయన ఎవరని అడిగాడు అతను. ఈయన ఇంజనీర్ అంట అన్నాడు. అయ్యో ఇంజనీర్ ఎలా అంటారు? వెళ్ళాను. ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్? 15 సంవత్సరాల పైనే ఉందండి. సివిల్ ఇంజనీర్ అండి. నెలకు 2.5 లక్షలండి. ఇప్పుడు కాదు, అప్పుడు 20 ఏళ్ళ కిందట. వెంటనే మీ పాస్పోర్టు అన్నీ తెచ్చేసుకోండి అన్నాడు. నేను బయటకు వచ్చి ఆయనతో మాట్లాడటానికి ముందు బయటకు వచ్చి ఈవిడికి ఫోన్ చేశాను. 2.5 లక్షలంట, దుబాయ్ వచ్చేయమంటున్నారు, మన కష్టాలన్నీ తీరిపోతాయి, మన బాధలన్నీ తీరిపోతాయి. అక్కలేదు అంది. మహిమ అంటున్నావా? ఏముంది? అక్కలేదు. అక్కలేదు కంది కాబట్టి మీకు ఒక సేవకుడు దొరికాడు ఇక్కడ. హల్లెలూయా! అది ఇప్పటికి 10 లక్షలు అయిపోను. సేవలేదేమీ లేదు. నా చుట్టూ ఎంతమంది సేవకులు తిరుగుతారో దర్శనభావం కోసం. అవుతుంది అంతే. ఆగిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. మనం చాలా నిర్ణయాలు తీసుకోవాలి, స్థిర నిర్ణయాలు తీసుకోవాలి, బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనం దేన్ని ప్రేమిస్తున్నామో మన నిర్ణయాన్ని బట్టి దేవుడికి అర్థమైపోతుంది. హల్లెలూయా! నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అప్పవాది. ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తాను, నాకు దండబెట్టు. ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తాను, నాకు దండబెట్టు. అనగలవా? అలాగయ్యా ఎప్పుడు రమ్మంటారు? ఇయ్యాలనా? ఇప్పుడేనా? మధ్యాహ్నమా? 1 గంటకా? 3 గంటకా? వచ్చేస్తానండి. ఎక్కడ రమ్మంటారు? ఎక్కడ ఉండమంటే అక్కడ. పనికి మాన్నాడు. ఏళ్ళ దేవుడు రాజ్యానికి అర్హులు, ఏళ్ళ కాదు. ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవుడి రాజ్యానికి అర్హులు కానే కాదు. హల్లెలూయా! నన్ను స్తోత్రం చెప్పాలి. వాక్యం నచ్చుతలేదా? మొఖాలు అలా పెట్టారు. నచ్చుతలేదా? గట్టిగా చెప్పండి. కొంతమందికి నచ్చుతుందా? నీ దగ్గర ధనముంటే నీ చుట్టూ మనుషులుంటారు, నీ లోపల బలముంటే నిన్ను మావాడని అంటారు. నీ ధనము నీ బలము నీ చావుని ఆపలేవు. ఎప్పకుండా ఒకనాడు మట్టిలోనే కలుస్తావు. సత్యం తెలుసు, మనకి చనిపోతామని తెలుసు. ఆయన పనికి మన తాపత్రయం. చనిపోతామని తెలిసిన తాపత్రయం. చచ్చిపోయేవాడు ఒకడు అన్నాడు, ఇంకో 10 నిమిషాల్లో పోతాడు.
ఏదో చెప్పాలనుకుంటున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఓ 2 లక్షలు ఇంజక్షన్ చేస్తే ఒక మాట చెప్పి చచ్చిపోతాడు. 2 లక్షలు ఖర్చు పెట్టి ఇంజక్షన్ చేశారు. ఒరే అదవల్ల తోడ గడ్డి చీపురు తినేస్తుందని చచ్చిపోయాడు కొడుకులతోటి. ఆడిని పశువుల పాకలో పడుకోబెట్టారు. అక్కడ చీపురు ఉందంట, తోడ తినేస్తుందంట. ఆడి కర్మ 100 ఎకరాల పొలం ఉంది, ఆడు చీపురు కోసం ఎడుతున్నాడు చచ్చిపోయేటప్పుడు. ఈడ బతుకులు తగలయ్యా, ఈడ బతుకంతా డబ్బులు పడవే. అసలు రెండో కూడా ఉండదు ఈడకి. ఇంకా ఏం మాట్లాడినా డబ్బే, మొగుడు పిల్లల మధ్యన డబ్బే, పిల్లల మధ్యన డబ్బే, సంఘాల మధ్యన డబ్బే, ఎక్కడ చూసినా డబ్బే. రెండో గోల లేదు వీళ్ళకి, రెండో గొడవ లేదు. ఇక్కడికి వెళ్తాం వల్ల నాకేం కలిసి వస్తుంది? ఒక గంట సేపు వాక్యం వినటం వల్ల నాకేం కలిసి వస్తుంది? అక్కడ వడ్డీ పోద్దేమో. వడ్డీ పోదు, వెళ్ళి లోపల నువ్వే పోతావు. ఇవాళ వడ్డీ పోదు, నువ్వే వెళ్ళిపోతావు. అప్పుడు తెలిసిపోతుంది నీకు. జాగ్రత్త, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. కాబట్టి శరీర రీతిగా ఎరగము. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. ఏం గతించినాయి? పాతవి గతించెను. పాతవి గతించెను చెప్పండి ఒకసారి. సమస్తము క్రొత్తవాయను. ఏంటి దాని అర్థం? నీ హృదయంలో లోకము వెళ్ళిపోవాలి, శరీరము వెళ్ళిపోవాలి, పరలోకం వచ్చేయాలి, దేవుడు వచ్చేయాలి. అది కొత్తది. హల్లెలూయా. నా హృదయం నిండా ఎవరు ఉండాలి? దేవుడు. నా హృదయం నిండా ఏముండాలి? పరలోకం. నా హృదయం నిండా ఏముండాలి? దేవుని వాక్యం. నా హృదయం నిండా ఏముండాలి? ప్రేమ. నా హృదయంలో ఏముండాలి? క్షమ. నా హృదయంలో ఏం ఉండకూడదు? లోకం ఉండకూడదు. హల్లెలూయా. నా హృదయంలో ఏం ఉండకూడదు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. అంటే హృదయంలో డబ్బు గొడవ ఉంటే డబ్బు గొడవే, హృదయంలో కామం ఉంటే కామం గొడవే, హృదయంలో కోపం ఉంటే కోపం గొడవే, హృదయంలో కక్ష ఉంటే కక్ష గొడవే, హృదయంలో యేసు అంటే యేసు మాటలే. హల్లెలూయా. ఎంత బాగుంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమంటే మేము యేసు కోసం జీవించినప్పుడు మాకు కావాల్సినవి ఎవరిస్తారు? ఎవరిస్తారు? యేసు ఇస్తాడు. హల్లెలూయా. మొదట రాజ్యమును నీతిని వెతకుడి, తదుపరి మీకు అవన్నీ. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు లోటుగా ఉన్నవాడు ఎవరు లేరు. యేసు ప్రభువుని నిజంగా నమ్ముకున్నవారు, లోటు కలిగిన వారు ఈ ప్రపంచంలో ఒక్కరు లేరు. హల్లెలూయా. యేసు ప్రభు ఒకసారి శిష్యుని పిలిచాడు. శిష్యుని పిలిచి, నా దగ్గరికి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మీకు ఏమైనా లోటు కలిగిందా అని అడిగాడు. వాళ్ళందరూ ముఖం అదో రకంగా పెట్టి, ఒకే లోటు ప్రభువా అన్నారు. ఏంటి అన్నాడు. అన్నం తినటానికి టైం లేదన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం. నవ్వాడు యేసు ప్రభు. మీకు అన్నం తింటానికి కూడా టైం లేదా? సరే, మీరు ఏం చేస్తారంటే ఆ పక్కకి వెళ్ళి కంచేపు భోజనం చేయండి, ఆ పక్కకి వెళ్ళండి అన్నాడు. ఆయన ఈ పక్కకి వెళ్ళాడు, వాళ్ళు ఆ పక్కకి వెళ్ళారు. ఈ లోపల ఒక 10-15 మంది వచ్చి వాళ్ళ మీద ఈయన మీద పడిపోయారు. వాళ్ళ అన్నము తినవలేదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చుట్టూ తిరిగేస్తున్నారు. ఇంకేమన్నా తింటారు? ఒకసారి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా దగ్గర టిఫినో కాఫీయో పాలో ఏదో ఒకటి పెడతారు. ఈ లోపల వచ్చి 4 నుంచి ఉంటారు అక్కడ. నేను టిఫిన్ చేయనా, ప్రార్థన చేయనా? పాలు తాగనా, ప్రార్థన చేయనా? కాదు, టిఫిన్ చేయనివ్వాలి కదా, పాలు తాగనివ్వాలి కదా. ఇవన్నీ చల్లారిపోతాయి.
గబుక్కని వెనక్కి తిరిగినప్పుడు నోట్లో వేసుకుందాం అంటే మళ్ళీ ఇంకొక ఆవిడ ఈ పక్క తిరుగుతుంది, మళ్ళీ కింద పెట్టాలి. నా పరిస్థితి అంతే. ఇంటికాడ పడుకుంటాను, అర్ధరాత్రికాడ ఫోన్ చేస్తాను. నేనేం బాధపడతలేదు. వాళ్ళు సంతోషంగా దేవుడితోటి ఏం చెప్పారు తెలుసా? మాకు అన్నం తింటానికి కూడా ఖాళీ లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్నం ఉందా? ఉంది తినటానికే. కాబట్టి యేసు ప్రభు సేవలోకి వచ్చాక, నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏ లోటు నీకు కలగదు. ఇంకో మాట ఉంది, సింహపు పిల్లలైనా లేమి గలవై ఉంటాయి, నా పిల్లలకి లోటు ఉండదు. హల్లెలూయా. అప్పుడు దేవుడే కాదు యేసు. ఒకవేళ నీకు లోటు కలిగింది, అన్నం లేదు, వస్త్రం లేదు, దారుణమైన స్థితిలో నువ్వు ఉన్నావంటే యేసు దేవుడే కాదన్నాడు బైబిల్లో. 40 సంవత్సరాలు 20 లక్షల మందిని ఏమీ కష్టపడకుండా పోషించాడు, పైనుంచి మన్నా కురిపించాడు. హల్లెలూయా. దేవుడు పిల్లలకు లోటు కలగదు. చెప్పాలంటే ప్రపంచంలో 10-15 మంది ధనవంతులు వరుసగా దేవుడి పిల్లలే. దేవుడి పిల్లలే. ఎందుకంటే ఐశ్వర్యము, ఘనత అన్నీ నా వలన కలుగును. హల్లెలూయా. ఆయన ఇవ్వాలనుకున్న వాడికి ఎంతైనా ఇచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళక్కలేదు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, చెప్పాలి. నోవాహుతో దేవుడు చెప్పాడు, తొందరగా ముగించుకుందాం. నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? ప్రతి జంతువుని, ప్రతి పక్షిని, ప్రతి దాన్ని, ఆడ మగ 2 జంటలు తెచ్చుకొని దగ్గరికి అన్నాడు. అసలు ప్రపంచంలో ఎవరికన్నా సాధ్యమనేది? ఏదో విధంగా నక్కని, పులిని, సింహాన్ని, కుక్కనే పట్టుకుంటాడు, కానీ ఎలక ఎక్కడ దొరుకుద్ది? అసలు ఎలక, మగ ఎలక, ఆడెలక దొరుకుతాయా? అవి అసలు దొరుకుతాయి. కొంచెం చేవలు ఎక్కడ దొరుకుతాయి? అసలు ఆలోచించండి. పాములు అన్ని జాతులు 2 తెచ్చుకో అన్నాడు. నోవాహు ఆలోచిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, అవి నీ దగ్గరకు వచ్చును. గట్టిగా అలా అన్నాడు. అంతే. ఇలాగ పిల్ల వచ్చేస్తున్నాయి అన్నీ. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడికి అమెరికా, లండను, దుబాయ్, సింగపూరు, గల్ఫ్, ప్రపంచం అంతా తిరగక్కర్లేదు. ఆ అన్ని దేశాల నుంచి ఐశ్వర్యం నీ వైపు త్రిప్పబడును అన్నాడు బైబిల్లో. హల్లెలూయా. అదే ఇక్కడికి వస్తుంది. నేను ఉద్యోగాలకు వ్యతిరేకం కాదు. దేవుడు వెళ్ళమంటే వెళ్దాం. నేను దేనికి వ్యతిరేకంగా మాట్లాడతలేదు. ఈరోజు దేవుడు చేయమంటే చేద్దాం. నేను వ్యతిరేకంగా మాట్లాడేది ఏంటంటే, దేవుడి కంటే ఎక్కువగా వాటిని ప్రేమించే వారికి నేను వ్యతిరేకం. దేవుని స్తోత్రం. దేవుడు వెళ్ళమంటే వెళ్దాం, దేవుడు చేయమంటే చేద్దాం. యాకోబు కూడా అంటాడు, ఒకవేళ దేవుడు వెళ్ళమంటే వెళ్దాం, లేదంటే వద్దు. మరి దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఎవరు పడితే వాళ్ళతోటి వెళ్ళండి వెళ్ళొద్దని చెప్తాడా? చెప్పడు. ఆయన చిత్తానుసారంగా జీవించేవాడితో మాత్రమే మాట్లాడతాడు. హల్లెలూయా. కాకపోతే ఎప్పటికీ మాట్లాడు. నీ హృదయంలో యేసు ఉంటే నీ హృదయంలో నుంచి మాట్లాడుతుంది. నీ హృదయంలో డబ్బు ఉంటే డబ్బు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏది ఉంటే అదే మాట్లాడుతుంది. నీ హృదయంలో యేసు ఉంటే యేసే మాట్లాడతాడు. చెప్పండి. నా హృదయంలో యేసు ఉంటే యేసే మాట్లాడతాడు. మరి దేవుడి చిత్తం ఎలా తెలుస్తుంది నీకు? నీ హృదయంలో దేవుడు లేకుండా దేవుడి చిత్తం ఎలా తెలుస్తుంది? మీకు విషయం చెప్పనా? మీరు మొగుడు పెళ్ళాలు 40 ఏళ్ళు అయింది పెళ్ళయి, మీ ఆయన గురించి నీకు తెలదు, మీ ఆవిడ గురించి నీకు తెలదు. ఎందుకు చెప్పేదాకా తెలుస్తుందా? ఒకవేళ మీ ఆయన గురించి నీకు తెలాలంటే నువ్వు ఇంత అయిపోయి మీ ఆయన లోపల దూరాలి. లోపలంత కంట్రంగా తిరిగేస్తే లోపల విషయాలన్నీ తెలుస్తాయి. లేదా మీ ఆయన ఎంత అయ్యి నీ లోపల దూరాలి. కుదురుతుందా? కుదరదు. అంతేనా? దేవుడికి మన లోపలికి వెళ్తాం సాధ్యమేనా? ఆయన మీతో ఉండును, మీలో ఉండును. అప్పుడు ఆయన ఉద్దేశాలు మనకే, మన ఉద్దేశాలు ఆయనకి అర్థమవుతాయి. హల్లెలూయా. కాబట్టి హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి కదా. కాబట్టి ముగించుకుందాం. సమస్తము దేవుని వలన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని సమాధాన పరిచర్య అనుగ్రహించాడు. మేమేం చేయాలంటే మీకు దేవుడికి సమాధానం చేయాలి. అమ్మ
ఇలా ఉండకండి, అయ్యా ఇలా చేయకండి, అమ్మ అలా చేయకు, అబ్బాయి ఇలా చేయకు అని చెప్పాలి. మేము మీకు దేవుడితోటి సమాధానాన్ని అనుగ్రహించాలి. దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకంతో సమాధానపరుచుకుంటూ ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించాడు. మన మీద అపరాధాలు దేవుడు మోపలేదు, అవన్నీ యేసుక్రీస్తు మీద మోపాడు. మన అపరాధాలన్నీ యేసుక్రీస్తు మీద మోపాడు. మన నిందలన్నీ యేసుక్రీస్తు మీద వేశాడు. మన పాపాలన్నీ యేసుక్రీస్తు మీద వేశాడు. వేసిన తర్వాత మనము రక్షణ పొంది పాపాలని కడిగేసుకున్నాం, దోషాలని కడిగేసుకున్నాం, మన గత జీవితాన్ని అంతా కడిగేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాపం చేస్తే బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభులో రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తే మిమ్మల్ని నన్ను దేవుడు అడగడు. ఎవరిని అడుగుతాడు? నిన్ను నన్ను దేవుడు అడగడు. ఎవరిని అడుగుతాడు? మాట్లాడాను, యేసుని అడుగుతాడు. ఇశ్రాయేలు చాలా గొప్పవాడు అన్నావు, ఆత్మనిమ్మన్నావు, ఇలా చేస్తున్నాడు ఏంటి అని ఎవరిని అడుగుతాడు? యేసునాడు. నువ్వు ఎవరినైనా తీసుకొచ్చి పరిచయం చేసి వాళ్ళ తేడా వస్తే ఎవరిని అడుగుతారు? నిన్ను. డబ్బు గురించి హామీ ఉంటే హామీ ఉన్నవాళ్ళని అడుగుతారా, కొట్టినవాళ్ళని అడుగుతారా? హామీ ఉన్నవాళ్ళు. అర్థమైందా? హామీ ఉన్నవాళ్ళు ప్రాణం తీసేస్తారు. అవునా కదా? కదా, అంతేనా? ఇప్పుడు మన తరపున హామీ ఎవరు ఇచ్చారు దేవుడికి? యేసు ఇచ్చాడు. యేసుని అడుగుతాడు, నిన్ను అడుగుతాడా గ్లోరీ గారు? మరి ఇప్పుడు చెప్పండి, మన తరపున రక్తం చెందించి దేవుడితో మనకు సమాధానం చేసిన తర్వాత యేసుని నిందింప చేయటం న్యాయమేనా? మాట్లాడాలి. నా గురించి యేసుని తిడతాం న్యాయమేనా? న్యాయం కాదు కదా. కాబట్టి ఇప్పుడు మనము మన గురించి ప్రాణమర్పించిన యేసు గురించి జాగ్రత్తగా జీవించాలి. హల్లెలూయా. మన ఇష్టం వచ్చినట్టు జీవింతే దేవుడు యేసుని అడుగుతాడు. చూడు అతను ఎలా జీవిస్తున్నాడు, చూడు ఆవిడ ఎలా జీవిస్తుందో, చూడు ఈ అమ్మాయి ఏం చేస్తుందో, చూడు ఈ అమ్మాయి ఏం చేస్తుందో అని దేవుడిని యేసుని అడుగుతాడు. యేసు ఏం చేస్తాడు? నాకు చెప్తాడు, సేవకుడికి చెప్తాడు. చెప్పయ్యా, వారం వారం చెప్పయ్యా, ఆ అమ్మాయిని అలా చేయొద్దని, నిద్రవద్దను, ఆ అమ్మాయిని అలా చేయొద్దను, వాళ్ళని అలా చేయొద్దను, వీళ్ళని ఇలా చేయొద్దను, వాళ్ళని అలా చేయొద్దను అని చెప్తాడు. అదే మేము బోధించేది. హల్లెలూయా. ఆ సమాధాన పరిచర్య మాకు పౌలు అంటున్నాడు, మాకు అప్పగించాడు. మేము వారం వారం మీకు ఏం చేయాలి? ఇలా చేయొద్దని చెప్పడమే మా పరిచర్య. హల్లెలూయా. అప్పుడు యేసు నాతో చెప్తాడు, అప్పుడు నేను మీతో చెప్తాను, పరిశుద్ధాత్మ మీతో చెప్తాడు, అందరూ మీతో చెప్తారు, చెయ్యొద్దు 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 అని చెప్తారు. నేను అంటాను, అయ్యా ఏంటలేదు. పరిశుద్ధాత్మ అంటాడు, అయ్యా ఏంటలేదు. అందరూ అంటారు, అయ్యా ఏంటలేదు. అప్పుడు యేసు దేవుడితో చెప్తాడు, తండ్రి నేను వారిని విడిచిపెడుతున్నాను. హల్లెలూయా. అయిపోయింది, అయిపోయింది జీవితం. ఇంకా ఎంత బాధపడినా ఏం చేసినా నీకుతో దేవుడు మాట్లాడు. సౌల్లాగా అయిపోతుంది జీవితం, ఇస్కరియోతు యోధాలాగా అయిపోతుంది జీవితం. కాబట్టి సమయం ఉండగానే మనం చక్కదిద్దుకుందాం. హల్లెలూయా. ఏం పొందుదాం? మారు మనసు పొందుదాం. కాబట్టి చివరిగా దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకున్నాం. దేవుడు యేసుక్రీస్తుని ఎన్నుకుంటే యేసుక్రీస్తు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మేము ఎవరి పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం? క్రీస్తు పక్షముగా. క్రీస్తు మమ్మల్ని రాయబారులుగా ఎన్నుకున్నాడు. నేను వెళ్ళిన స్థలములో, ప్రతి స్థలములో, పొద్దున్న నుంచి ఇది 3వ ప్రసంగం, ప్రతి ప్రసంగంలోని ఎంత బతిమాలుతున్నానంటే అందరినీ, మీరు పొరపాటు చేయొద్దు అంటున్నాను. బయటికి వెళ్ళి మళ్ళీ మారిపోతున్నారు, బయటికి వెళ్ళి సడన్గా మారిపోతున్నారు. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత మీరు శిక్షలోనికి వెళ్ళిపోతారు, అగ్నిగుండములోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి త్వరగా మీరు మారు మనసు పొందాలి. ఎలా అనగా మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు
పాపం మెరుగని ఆయన్ను మన కోసము పాపముగా చేశాను. హల్లెలూయా. ఆయనకి పాపం అంటే తెలియదు, మన గురించి పాపంగా చేశాడు. ఇప్పుడు మీకు అందరికీ ఫైనల్గా చెప్పేది ఏంటో తెలుసా? నీ ఆత్మ, నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదంటే మనం క్రీస్తు యేసు కొరకు జీవించాలి. హల్లెలూయా. లేదా నా ఇష్టం అంటావా? అయిపోయింది, ఇంకా ఈ మాట్లాడేది ఏమీ లేదు. మీలో కొంతమంది నా ఇష్టం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఎన్బిఎస్ అని లెక్చరర్ గారు ఒక మాట చెప్పాడు, మీరు బాగా చదవండి నాయన, ఫెయిల్ అయిపోయారు అనుకోండి మీ జీవితాలు దెబ్బతింటాయి. ఫైనల్ ఇయర్లో చెప్తారు, మీరు బాగా చదువుకుని పాస్ అయ్యి ఏదో మామూలు మార్కులతో కాదు మంచి మార్కులతో పాస్ అవ్వండి, చక్కని ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి లాస్ట్లో అన్నాడు, మీకు ఎవరికైనా బాగా ఆస్తులు పొలాలు ఉంటే పర్వాలేదు అని అంటున్నాడు. పొలాలు ఆస్తులు ఉంటే పర్వాలేదు, మరి మీలో చాలామంది లేని పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగం అవసరం కదా, పొలాలు ఆస్తులు ఉన్న వాళ్ళకి పర్వాలేదు అనుకుంటే నేను అనుకున్నాను నాకు 4 ఎకరాల పొలం ఉంది, పాస్ అవ్వకపోయినా పర్లేదు అనుకున్నాను. చూడండి, ఇలాంటి ఆలోచన కూడా వస్తుంటాయి మనకి. ఇప్పుడు మీకు ఎలాంటి ఆలోచన వస్తుందంటే ఇలా ఉండటం కుదరకపోయినా పర్వాలేదన్న ఆలోచన కొంతమందికి వస్తుందేమో. కానీ సమయము లేదు త్వరపడుము నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడచినా, ఇప్పుడు నీవు విడచినా మరెన్నటికీ దొరకదు. దేవుని స్తోత్రం. సడన్గా దేవుడి నిర్ణయం తీసుకుంటాడు. అది ఈరోజే తీసుకున్నాడు అనుకో, జీవితం అగ్నిగుండం అయిపోతుంది. జాగ్రత్త. ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు లేదంటే కొంతమంది విషయంలో దేవుడు ఈరోజే నిర్ణయం తీసుకోవచ్చు. అది నీ జీవితంలో ఆఖరి రోజు అయిపోవచ్చు. జాగ్రత్త. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? మంచిగా జీవించమంటున్నాడు. హల్లెలూయా. మంచిగా జీవించమంటున్నాడు. ఆయన విడిచి వెళ్ళిన ఈ జీవితాన్ని మనం జీవించమంటున్నాడు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. జరిగే ప్రతి క్షణము మీ చిత్తాన్ని నెరవేర్చి మీ కొరకు జీవించే కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కొన్ని ముఖ్యమైన విషయాలు వచ్చే నెల 13 చాలా ఘనంగా పండుగ జరిగాయి.